విలేకరులు అడిగారన్న పద్ధతిలో ఆయన లడ్డు అయితే అదే మాట్లాడమంటారు, అదే ఇంతవరకు జీవితంలో జగన్ అలా అంటాం ఇదే మొదటిసారి. అది మీరు అడిగారు కాబట్టి నేను ఆ విషయం మాట్లాడుతున్నానని. కానీ ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఆ గ్రాఫిక్స్ అవన్నీ ముందుగా సమర్థంగా రీసెర్చ్ చేసినట్టుగా ఉన్నారు. కానీ జగన్ కొన్ని ఆసక్తికరమైన లేదా కొత్త విషయాలు తీసుకొని వస్తున్నారు. అది నిజమా కాదా చెప్పాలి. అదేంటంటే 2016లోనే ఇండియాపూర్కు ఆర్డర్ ఇచ్చారు నెయ్యికి. అయితే అది డిస్క్వాలిఫై అయింది, అందుకని తిరస్కరించారు. తిరస్కరించిన నెల రోజుల లోపలే మళ్ళీ దానికి ఆర్డర్ ఇచ్చారు. తిరస్కరించిన దాన్ని నెల రోజుల లోపలే మళ్ళీ ఎదురు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత తిరస్కరించిన కల్తీ జరిగింది, ఇవన్నీ అయిన తర్వాత కల్తీ అన్నటువంటి ట్యాంకర్లను మీరే వెనక్కి పంపించారు, మళ్ళీ మీరే తీసుకున్నారు. కాబట్టి మీ హయాంలో అది జరిగింది. ఇంకా మూడోది కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పి 2024 ఈ సెప్టెంబర్ ఇది అయిన తర్వాత మీరు ఆర్డర్ ఇందాపూర్కే ఇచ్చారు. ఇందాపూర్కే ఎందుకు ఇచ్చారు? ఇందాపూర్కి ఇవ్వడం అంటే ఇంకా ఇందాపూర్కు హెరిటేజ్కి సంబంధం ఉంది. మీ జాబితాలో ఇందాపూర్ మీ కోమ మ్యానుఫ్యాక్చరర్గా మీరు చూపించారు. అది 17వదిగా ఏదో ఉంది. తర్వాత తొలగించారు. ఇంకోటి ఇవ్వడమే కాదు, అంతకుముందు 300 రూపాయలకి కిలో ఇచ్చింది మీరు 600 రూపాయలకి ఇచ్చారు. ఇవన్నీ తప్పకుండా పాలనా పరంగా టీటీడీ కానీ ప్రభుత్వ అధికారులు కానీ చెప్పాల్సినటువంటి విషయాలే. కానీ మీకు ఇతరత్ర కూడా లేవనవచ్చు. మొత్తం మీరు చెప్పాలంటే అసలు కల్తీ సమస్య అన్నది వ్యాపారం కోసం తెచ్చారు. ఇప్పుడు దశల వారీగా మారుతుంది. కల్తీ జరగలేదు. ఇది ఇక్కడి నుంచి వచ్చి ఇప్పటికి ఎక్కడికి వచ్చిందంటే తమ వ్యాపారం పెంచుకోవడానికే ఈ కల్తీ అనే వివాదం తీసుకొని వచ్చి దేవుని వివాదగ్రస్తం చేశారు అనేది ఆయన చేస్తున్న అతిపెద్ద ఆరోపణ. సారాంశం కనుక చెప్పాలంటే మరి దీని మీద ఇప్పటికే హెరిటేజ్ వాళ్ళేమో కోర్టుకు వెళ్ళారు. నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు కదా. నోటీసులు బొత్సాకి ఇచ్చారు. బొత్స సమస్య అదొకటి. నోటీసులు వాళ్ళు ఏమంటే అందులో కూడా చిన్న సమస్య ఉంది. బోలే బాబా అన్నది ఉంది కదా. బోలే బాబా ఇదంతా చేశారని మీరు చెప్తున్నారు. కానీ బోలే బాబాను మీరే క్వాలిఫై చేశారు. బోలే బాబాను మీరే క్వాలిఫై చేశారు. ఎందుకు చేశారు? ఎందుకంటే బోలే బాబాకి ఇంకో పేరు హర్ష అన్న పేరు, బోలే బాబా ఈ 2 పేర్లు వాళ్ళే ఇలా మారారు అంటున్నారు కాబట్టి వాళ్ళని మీరే క్వాలిఫై చేశారు. సో తీవ్రమైన ఆరోపణలు. ఓ మాజీ ముఖ్యమంత్రి మరి ఇవన్నీ ఇంతకుముందు నాయకత్వం వహించారు కదా, చూసుంటారు కదా. మరి ఆయన ఇవన్నీ చెప్తున్నారు. దీనికి చర్చ జరగాలంటే నిజంగా నేను చాలాసార్లు చెప్పినట్టుగా సంపూర్ణ న్యాయ విచారణ జరగాలి. సభలో ఒక అధికారపూర్వకమైన ప్రకటన రావాలి తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు హెరిటేజ్ సంస్థ ఓ ప్రైవేట్ సంస్థగా నాకు సంబంధం లేదనో నా మీద ఆరోపణలు లేదనో వాళ్ళు తప్పకుండా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. మీకు ఇంకో ట్విస్ట్ చెప్తా. ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు తెచ్చుకున్నారు ఏమని, ఈ వార్త అంటే ఇందాపూర్కు బోలే బాబాకు మాకు సంబంధం లేదు, ఇలాంటి వార్తలు ప్రచురించకూడదు, దీన్ని బ్లాక్ చేయాలి అని సాక్షికి నోటీసులు ఇప్పిస్తూ వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ ఇందాపూర్ లేదు అక్కడ. ఇప్పుడు చర్చలో రెండు సంస్థలు ఉన్నాయి. ఇందాపూర్ మీద వాళ్ళు ఏం అడిగినట్టుగా లేదు. అయితే ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇస్తాను నేను చూస్తానని చెప్పినప్పుడే ఇక్కడ జలశ్రావణ్ కుమార్ విజయవాడ స్థానిక కోర్టులో లడ్డూ మీద చర్చ జరగకూడదు, కల్తీ అని మనోభావాలు దెబ్బతీయకూడదు, ఈయన కూడా తెచ్చారు. అంటే కోర్టుల యుద్ధం కూడా ఇక్కడ చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. భువనేశ్వరి గారు కూడా హెరిటేజ్ అధినేతగా ఆమె కూడా ఒక వీడియో విడుదల చేశారు. ఆమె వాళ్ళ ప్రమాణాలు వాళ్ళ నాణ్యత వాటి గురించి చెప్పారు. అందులో ఏమీ ఇంకా వేరే అభిప్రాయం లేదు. దీని ప్రభావం స్టాకుల మీద కూడా పడింది, మార్కెట్ మీద అన్నారు, అది ఇంకొక చర్చ. కానీ ఇక్కడ ప్రశ్న అంతా ఒకటే. ఈ లోపల టీటీడీ తరఫున చైర్మన్ బిఆర్ నాయుడు గారు మేము హెరిటేజ్ దగ్గర నెయ్యి ఎప్పుడు కొనలేదు అని ఆయన ఒక ప్రకటన చేశారు. అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు, మీరు ఎందుకు ప్రకటన చేశారు అని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు. అసలు ఈ 14 నీకు ఏమన్నా బోధపడుతుంది? అసలు ఎవరు ఎందుకు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందని. నేనైతే ముందు నుంచి ఒక వైఖరి తీసుకొని ఉన్నా. ఒకటి, మతాల మధ్య గొడవ పెట్టకూడదు. రెండోది, ఒక ప్రైవేట్ సంస్థ హెరిటేజ్, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటారు కదా. ఎందుకు సీనియర్ మంత్రులందరూ కూడా వరుస కట్టి దీంట్లోకి రావాలి? వాస్తవానికి ఇది పెద్ద ప్రశ్న. టీటీడీ ఈజ్ నాట్ టీడీపీ, టీటీడీ ఈజ్ నాట్ హెరిటేజ్.
అసలు కలగాపులగం అయిపోయి ఇక్కడ అక్కడేమో సాక్షి, ఇక్కడేమో హెరిటేజ్, ఇక్కడేమో టీటీడీ, ఇక్కడేమో టీడీపీ. అసలు ఎక్కడ ఏడుకొండలవాడ, ఎక్కడున్నావా, ఎన్ని మెట్లు ఎక్కినా కానాలా ఏమయ్యా అని చాలా భక్తులు ఒక విధంగా ఇది వినలేము అని చెవులు మోసుకునే స్థితికి వీళ్ళు ఈ వివాదాన్ని తీసుకొని వస్తున్నారు. ఖచ్చితంగా మరి ఇప్పుడు ఇందాపూర్ మీద ఏం కేసే లేదు, ఇందాపూర్ కూడా వీళ్ళకి సంబంధం ఉంది, ఉంటే ఉండొచ్చు, ఏముంది. ఇప్పుడు హెరిటేజ్ కూడా సప్లై చేయొచ్చు, దానికి ఏముంది. ఇప్పుడు నేనైతే ఆశ్చర్యకరమైన చర్చలు చూస్తున్నా. చీజ్, బట్టర్, ఇంకొకటి అది వేరు ఇది వేరు. ఈ చీజ్లు బట్టర్లు ఈ చర్చలు ఎందుకు సార్ పబ్లిక్ అయినా? ప్లస్ వర్మ రవికి తెలుసు, వర్మ రవి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారా లేకపోతే వాళ్ళు ఇంకొక ఇది చేస్తారా అనేది పబ్లిక్ అంటే రవి వర్మ తెలుసా లేదా, రవి వర్మ కలిసి కొంతకాలం పనిచేశారా లేదా, బ్రాడ్ అంతే కదా సొసైటీకి కావాల్సింది. మరీ ఇంకా మనం డిబేట్స్ లో చీజా ఎంత తీసుకున్నారు, అందులో ఏ బ్రాండ్, ఇవన్నీ వాళ్ళ లిస్ట్ లో ఆ సంస్థ ఉంది. ప్రతిపక్షము దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాదన తెచ్చారు. దానికి టెక్నికల్ గా లీగల్ గా మీరు చేస్తే సరిపోతుంది. మీరు యాక్చువల్గా వాస్తవానికి ఇంకో అంశానికి వెళ్తే ఈరోజు ఉదయం నుంచి అదే మండలిలో బొత్స అదే అడుగుతున్నాడు. బొత్స సీరియస్ అంటే ఆయన అడుగుతున్నాడు, మీరు ఎందుకు ప్రైవేట్ సంస్థ తరఫున మాట్లాడుతున్నారు? టీటీడీ తరఫున మాట్లాడారంటే ఓకే కొంతవరకు, కానీ ప్రైవేట్ సంస్థ తరఫున మంత్రులందరూ కూడా వరుస కట్టి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? విజయ డైరీ తరఫున మాట్లాడచ్చు, ఏపీఎస్ఆర్టీసీ తరఫున మాట్లాడచ్చు, విశాఖ ఉక్కు తరఫున మాట్లాడచ్చు, కానీ హెరిటేజ్ సంస్థ తరఫున మాట్లాడాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? తెలుగుదేశం ఆఫీసులో మాట్లాడడం వేరు. కాబట్టి ఇది తప్పకుండా ఇది ఏమో ఆగిపోతుందని నేను అనుకోవట్లేదు. చైర్మన్ పై కేసు ఫైర్ సార్, దేవుడి ఫోటోలు, అది డెఫినెట్ గా అది వేరే అంశం. అది డెఫినెట్ గా అది కూడా మనం మాట్లాడాలి. కాబట్టి దీని మీద ఏం జవాబు చెప్తారు? రెండవది అసలు ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టరు? ఒకసారి చర్చ చేసేసి ఇవన్నీ అబద్ధాలు ఇలా లేదు అని మీరు ఫుల్ స్టాప్ పెట్టాలని చర్చ చేయాలి కదా, ఒక ఉత్తర్వు కావాలి కదా. ఇక్కడ చాలా ఆసక్తికరమైనది ఏమంటే లడ్డు సమస్య సభలో వస్తే వైసీపీకి వ్యతిరేకంగా ఉంటుందని అందరూ భావించారు ఎక్కువ మంది. ఈ లోపల అందుకనే ఢిల్లీ వాళ్ళు కూడా పిలిచి దాని మీద మీరు చర్చించకండి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి తెలుగుదేశం కావాల్సిన చర్చను వైసీపీ వాళ్ళు హెరిటేజ్ పేరుతో వాళ్ళు తీసుకొని వస్తే ఆ చర్చ లేకుండా దాన్ని పక్కన పెట్టేద్దామని వీళ్ళు చూస్తున్నారు. నిజానికి దీని భావం తిరుమలేసనే చెప్పాలి. ఇంకా మీరు అడిగింది కూడా బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడు మనం చూడనంతగా పైవావు కేసు అక్కడ పోట్లాడారు, గట్టిగా ఆయన ఆగ్రహించారు. అదే లోకేష్ అయిపోయారు, తర్వాత అనిత గారు అయిపోయారు, అచ్చెన్నాయుడు గారు అయిపోయారు, ఇప్పుడు పైవావు కేసు. ఈరోజు ఆయన సభా వ్యవహారాల మంత్రి కూడా. ఫోటోలు తీసుకొని రావడండి, నిజంగా ఫోటోలు తీసుకొని రావడండి సభలోకి. ఒక మతం వాళ్ళు ఒక దేవుడి ఫోటోలు తీసుకొని వస్తే ఇంకో మతం వాళ్ళు ఇంకో దేవుడి ఫోటోలు తీసుకొని రారా? ఒకరు యేసుక్రీస్తు ఫోటో, ఒకరేమో అల్లా తాలూకు అక్షరాలు ఫోటో పెట్టుకోవాలి, అక్షరాలు ఉంటాయి, అక్షరాలు ఖురాన్లో అక్షరాలు. ఇంకోటి చేస్తే ఏమైపోతుంది శాసనమండలి? ఇక్కడ ఇంకో మాట, మీరు దేవదేవుడికి అపచారం చేశారు అని వీళ్ళు ఆరోపిస్తుంటే ఆ దేవదేవుడి ఫోటోలు తీసుకొని రావడంలో వాళ్ళకు కూడా చాలా రాజకీయం ఉంది. దేవుణ్ణి మతాన్ని రాజకీయాల్లోకి సభల్లోకి తేవద్దు అని మనం చెప్పక తప్పదు. అదేమాత్రం సరైనది కాదు. వ్యూహాత్మకంగా ఉండటం కోసం ఇటు హెరిటేజ్ని ఇటు వెంకటేశ్వరుడి ఫోటోలు తీసుకొని వస్తే ఇది ఎక్కడికో పోతుంది కదా ఈ చర్చ. మరి ఎందుకు మీరు బాగుంది చెప్పట్లేదు? బయట సభల్లో తీర్మానాలు పెట్టి మీడియా కాన్ఫరెన్స్లు పెట్టి నిప్పులు కక్కిన వాళ్ళు సభలో అదే సమాధానం చెప్తే అయిపోతుంది కదా. అవాయిడ్ చేయడం ఎందుకు? లేదంటే చైర్మన్కి మీరు మాట చెప్పేసి ఏమైనా అది మాకేం సంబంధం లేదండి, మీరు చూసుకోండి అని చెప్పొచ్చు. పల్లావుల కేశవ్ మంత్రి, సభా వ్యవహారాల మంత్రి, సీనియర్ కూడా, ఆయన చైర్మన్ గారు ఏంటి అసలు దేవుడి ఫోటోలు తీసుకొని సభలోకి వస్తుంటే మీరు ఎలా ఈ దుర్మార్గమైన పనిని మీరు ఎలా అనుమతిస్తారు? మీరు కనుక వింటే ఇప్పుడు మళ్ళీ మీమాంస, మీరు మీమాంస తేలికైనా అర్థం చేసుకొని రావచ్చు. ఇప్పుడు దేవుడి పేరుతో చర్చ చేస్తే వచ్చే అనర్థమే ఇది. మేము వెంకటేశ్వరుడి ఫోటోలు తీసుకొని వస్తే మీకు దుర్మార్గమైన చర్యలాగా కనిపించిందా అని ఎవరైనా అన్నారు అనుకోండి, అని ఎక్కడికో పోతుంది చర్చ. కాబట్టి కేశవ్ చాలా ఆవేశపడి ఆయన చివరికి హెడ్సెట్ కూడా విసిరి అక్కడ పడేశారు. దీన్ని ఏమాత్రం అంటే చైర్మన్ కూడా
వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు, అనుమతిస్తున్నారు అనే ఒక మొన్న కూడా మాట్లాడారు, మీరు కంట్రోల్ చేయాలి అనే చైర్మన్ ఒకటి అదిగో ఉందా? లేదు. ఇది మొదటి దశ. చివరి దశలో ఆయన ఇలా విసిరి కొట్టేసి వెళ్ళిపోయారు. చర్చ జరగకూడదు అనేది ఇక్కడ కోరు. ఇది పెద్ద సమస్య కదా. రేపటికైనా చైర్మన్ ఒక వైఖరి తీసుకోవాలి. నా ఉద్దేశంలో ప్రతిష్టమైన పరిష్కారం కావాలంటే చైర్మన్ ఇరుపక్షాలను కూడా చైర్మన్ ఛాంబర్కు పిలిపించి ఈ ప్రతిష్టంభనకు ఒక ముగింపు పలకాలి. నాకు తెలిసి ఇరుపక్షాలు కూడా చర్చ జరగాలని నేను కోరుకుంటున్నట్టు లేదు. ఎక్కడెక్కడికో దీన్ని తీసుకుపోవాలని వాళ్ళు భావిస్తున్నారు. వైసీపీ తనకేదో అడ్వాంటేజ్ వచ్చింది ఈ అంశం తీసుకొచ్చాకని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ మధ్యలో నాయుడు గారు అప్పుడప్పుడు కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనలు ఒక్కో పత్రికలు ఒక విధంగా వస్తున్నాయి. కాబట్టి చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇందులో ఇంకేమీ రెండో అభిప్రాయం లేదు. దీనివల్ల ఎవరు అతీతులని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ 10 ఏళ్ళు ప్లస్ ఈ 2 ఏళ్ళు అందరూ పాలకులే కదా, అందరూ అన్నీ చూశారు కదా. అందుకనే సుప్రీంకోర్టు ఇప్పటికైనా ఇంతమంది కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, వాళ్ళు ఇప్పటికైనా రంగంలోకి దిగి మొత్తం ఈ పరిస్థితిని అదుపు చేయడానికి ఒక సమగ్రమైన విచారణ లాంటిది జరపాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. బీజేపీ కూడా ఫ్రెండ్స్ సిట్టర్ లాగా గోడ మీద కూర్చున్నట్టుగా బీజేపీ పాత్ర వీళ్ళిద్దరు పోషిస్తున్నారు. నిజంగా ఇది చాలా ట్విస్టుల మీద ట్విస్టులు అన్నట్టుగా ఉంది. దేవుడి ఫోటోలు తేవడం మటుకు నేను అందుకే అన్నా, రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ నుంచి ఇది లడ్డూ బుక్ లాగా మారిపోయింది ఏపీ పాలిటిక్స్. రెడ్ బుక్ టు లడ్డూ బుక్. ఇది ఎక్కడికి పోతుందో, ఎప్పుడు ఇది ముగుస్తుందో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సింది కదా. టీటీడీ కూడా కొత్త ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా ఈ చీజ్ ఏంటి, బటర్ ఏంటి, ఈ చర్చలు ఎందుకు చెప్పండి, ముగించాలి. హెరిటేజ్ క్యాన్ డూ ఎనీథింగ్ యాజ్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్. లీగల్గా వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఇరుపక్షాలు కూడా సంయమనం పాటించి దీన్ని సమాప్తి చేయాలి. అది కోరుకోవాల్సింది. సార్, విజయేంద్ర క్షమాపణలో మోహన్ భగవత్ పాటమైన విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యుడు, అలాగే ప్రసిద్ధి బాహుబలి సృష్టికర్త, రచయితగా ఆయన నిన్న ఒక సభలో మాట్లాడారు. అంబేద్కర్ గారి మొదటి సతీమణి రమాకు సంబంధించిన అవార్డుల ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ హఠాత్తుగా ఇది సందర్భం కాకపోయినా నేను క్షమాపణలు చెప్పదలుచుకున్నాను. మా పూర్వీకులు అనేక తప్పులు చేశారు, మా ముత్తాతలు వీళ్ళు, వాటికి మా తాత ముత్తాతలు, వాటికి నేను క్షమాపణ చెప్పదలుచుకున్నాను. ఎగ్జాక్ట్ వర్డింగ్ ఇదే.